చూడండి మనం పార్ట్ 1లో మనం టెక్స్ట్, నంబర్ ఉన్న వాటిని సమ్ ఎలా చేయాలో చూసామండి. అది విత్ ఫార్ములా ద్వారా. ఇది వితౌట్ ఫార్ములా చూద్దామండి ఇప్పుడు. ఇక్కడ చూడండి మనకు నంబర్స్, టెక్స్ట్ 2 ఉన్నాయండి ఈ సెల్‌లో క్వాంటిటీలో. మనకు జనరల్‌గా ఈ సమ్ ఫార్ములా ఇది వర్క్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను సమ్ ఫార్ములా తీసుకుంటున్నాను. ఈ టోటల్ సెలెక్ట్ చేస్తున్నాను. ఎంటర్ ప్రెస్ చేస్తున్నా. చూడండి 0 నంబర్స్ అనమాట. సో, ఈ ఫార్ములా వర్క్ అవ్వదండి. ఎందుకంటే ఇక్కడ టెక్స్ట్, నంబర్స్ ఉన్నాయి కాబట్టి. సో, మీకు పార్ట్ 1లో నేను ఫార్ములా ఉపయోగించి ఎలా చేసాం సమ్ అనేది మీకు చూసారు. పార్ట్ 2లో ఇప్పుడు వితౌట్ ఫార్ములా చేద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఉందండి. ఇక్కడ మనకు నంబర్ ఉంది. టెక్స్ట్‌ని మీరు తీసేయండి ఇందులోకెళ్ళి. చూడండి నేను టెక్స్ట్‌ని వేరు చేసేయండి. ఇందులోకెళ్ళి రిమూవ్ చేసేయండి. నేను కంట్రోల్ హెచ్, కీబోర్డ్‌లో కంట్రోల్ హెచ్ అండి. మనకు ఫైండ్ అండ్ రిప్లేస్ డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతది ఇక్కడ. ఇక్కడ రిప్లేస్ అనే ఆప్షన్‌లో మీరేం చేస్తారంటే నంబర్స్ అని ఉంది కదా! ఆ నంబర్స్‌ను రిప్లేస్ ఆల్ అనండి ఇక్కడ. ఇది ఏం ఇక్కడ బ్లాంకే ఉంచండి ఇక్కడ. నంబర్స్ అని కొట్టి ఇక్కడ రిప్లేస్ ఆల్ అనండి. చూడండి మీరిక్కడ అన్నీ రిప్లేస్ అయిపోతాయి టెక్స్ట్. ఇప్పుడు మీరేం చేస్తారంటే దీన్ని మొత్తం సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ 1 అండి కీబోర్డ్‌లో. ఫార్మాట్ సెల్స్ డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతది. ఇక్కడ కస్టమ్‌లోకి రండి. ఇక్కడ జనరల్ ఉంది కదా! జనరల్ దగ్గర స్పేస్ ఇచ్చి డబుల్ కోట్స్‌లో నంబర్స్ అని ఇవ్వండి. ఇచ్చేసి ఓకే ప్రెస్ చేయండి. మీకిప్పుడు అన్నిటికి నంబర్స్ వస్తాయండి. కాకుంటే దీనికి తేడా ఏందంటే ఇది మనకు సమ్ అవుతదనమాట. ఇక్కడ ఫార్ములా ఇది కస్టమ్ ఫార్మాట్‌లోకి వచ్చేస్తది. ఇది మొత్తం రేంజ్ సెలెక్ట్ చేసుకొని మీరు బ్రాకెట్‌లో ఎంటర్ చేశారనుకో టోటల్ వచ్చేస్తది చూడండి. లేదు అనంటే మీరు ఇక్కడ ఆటో సమ్ కూడా వర్క్ అవుతది ఇక్కడ. దీన్ని మొత్తం సెలెక్ట్ చేసుకొని మీరు కీబోర్డ్‌లో ఆల్ట్ ఈజ్ ఈక్వల్స్ అని కొట్టారనుకోండి ఆటో సమ్ కూడా వచ్చేస్తది. సో, ఇది ఫార్మాట్ సెల్స్ ద్వారా అండి. సో, హోప్ యూ లైక్ ఇట్ అండి. ఫర్ మోర్ ఎక్సెల్ ట్రిక్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ జీఎస్ డేటా ల్యాబ్. స్టార్ట్ యువర్ డేటా జర్నీ ఇన్ తెలుగు. బై బై.